వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సూపర్ స్మా వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరు బాగుండాలి, అందులో మేము ఉండాలని కోరుకుంటున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సూపర్ స్మా వ్లాగ్స్. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు చాలా హెల్ప్ అవుతుంది. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ సో మచ్. చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లైక్, షేర్, కమెంట్ టు మై వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్. ఎవరైతే లైక్ చేస్తున్నారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీరు లైక్ చేయడం వల్ల చాలా మందికి రీచ్ అవుతుంది. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే రోజు నేను డైలీ వైజెస్గా చేసుకునే ఎక్సర్సైజెస్, యోగాలు చూపిద్దామని అనుకుంటున్నాను. నేనైతే ఇలా చేస్తాను. మీరు ఏ విధంగా చేస్తారో కూడా కామెంట్ చేయండి. సో ఫస్ట్ ఓంకారాలు అయితే 21 టైమ్స్ చేస్తా అన్నమాట. మనకి గొంతు క్లియర్గా ఉంటుంది, మరి ఇంకా మనకి చాలా రిలాక్సేషన్ ఉంటుంది అన్నమాట. మార్నింగ్ అలా చేయడం వలన ఇంకా మార్నింగ్ 4:30 to 5 మధ్యలో లేచి ఇవైతే ఒక 40 మినిట్స్ అయితే చేసుకుంటాను నేను. ఇక్కడ ఫాస్ట్గా చూపించేసిన కొన్ని చూపించలేదు కూడా. ఒకరోజు ఇలా చేసుకుంటే ఒకరోజు అయితే సూర్య నమస్కారాలు చేసుకుంటా. సూర్య నమస్కారాలు ఎగ్జాక్ట్గా వచ్చినా రాకపోయినా నాకు వచ్చిన పోస్టర్స్ అయితే చేస్తూ ఉంటాను అనమాట. ఓంకారాలు అయితే 21 టైమ్స్ చేస్తాయి. ఇక్కడ ఏంటి అని అంటే థంబ్నెయిల్ అగ్నికి చూపిస్తుంది, ఇంకా మన పాయింట్ ఫింగర్ అయితేనేమో వాయువు, గాలి చూపిస్తుంది అన్నమాట. మిడిల్ ఫింగర్ ఏమో ఆకాశము, ఇది రింగ్ ఫింగర్ ఏమో భూమి, ఇంకా స్మాల్ ఫింగర్ ఏమో నీరు అన్నమాట. సో ఈ ముద్రలు అయితే 5-6 ముద్రలు ఉంటాయి. ఆ ముద్రలు అయితే చేంజ్ చేస్తూ ఉంటాను నేను. ఇక్కడ అంటే మెడిటేషన్ చేసినప్పుడు, ఓంకారాలు చేసేటప్పుడు చేంజ్ చేస్తూ ఉంటా. ఇక్కడైతే నెక్ రొటేషన్స్ చేస్తూ ఉన్నాను అనమాట. ఈచ్ నెక్ రొటేషన్ ఏంటి అని అంటే 7 టైమ్స్ చేస్తా. సో ఇదైతే థైరాయిడ్ కంట్రోల్కి, మెయింటైన్ చేయడానికి, థైరాయిడ్ విత్ ఇన్ లిమిట్లో ఉండడానికి ఇవి నాకు డాక్టర్ సజెస్ట్ చేశారని నేనైతే ఫస్ట్ నిన్న షార్ట్లో చూపించాను అనమాట. సో అది మీరు ఎలా చేస్తారు, మీరు ఎలా మెయింటైన్ చేస్తారు, మీ వెయిట్ లాస్ని ఎలా చేస్తారు, వెయిట్ లాస్ అవ్వడానికి ఏం చేస్తారు నాకైతే కమెంట్ చేయండి. సో ఇక్కడ అయితే ప్రాణాయామము లెఫ్ట్ సైడ్ నుంచి శ్వాస 7 టైమ్స్ తీసుకుంటాను, రైట్ సైడ్ నుంచి 7 టైమ్స్. నెక్స్ట్ తర్వాత మిక్సింగ్ లాగా లెఫ్ట్ సైడ్ ఆల్టర్నేటివ్గా తీసుకుంటాను అనమాట. సో అది సంగతి. ఇది చేసినప్పుడు రోజు అయితే చాలా రిలాక్సేషన్ ఉంటుంది. అంటే మనము మార్నింగ్ టు ఈవినింగ్ ఇద్దరు పిల్లలతో ఇంట్లో పని, మనకి ఎవరు హెల్ప్ లేకుండా మనమే మెయింటైన్ చేయాలంటే ఈ మాత్రం రిలాక్సేషన్ అయితే చాలా అవసరం అండి. సో ఎన్నో ఉంటాయి పిల్లల గురించి, ఇంకా ఇంట్లో అవన్నీ మనం ఇది చేసుకోవాలంటే కంపల్సరీ మనం మెంటల్గా హెల్తీగా ఉండాలి. సో మెడిటేషన్ ఈ ముద్రలు అయితే చాలా యూజ్ అవుతాయండి నాకు. ఆ ముద్రలో నెక్స్ట్ షార్ట్లో చూపిస్తాను. నెక్స్ట్ ఏంటి అని అంటే నాలుక బయట పెట్టి గట్టిగా అరుస్తూ ఉంటా. అయితే అది థైరాయిడ్ కంట్రోల్కి చాలా యూజ్ అవుతుంది చేశారు. సో అందుకు చేస్తూ ఉంటాను. ఇక్కడ నుంచి అయితే నాకు తెలిసినవి ఫిజికల్ ఎక్సర్సైజెస్ చేసుకుంటాను అన్నమాట. నాకు తెలిసినవి మనం చిన్నప్పుడు చేసేవి ఇప్పుడు ఏం యూజ్ అవుతాయి. మెయిన్ అయితే పొట్ట తగ్గాలండి. ఇంకా 2 పిల్లలు పుట్టిన తర్వాత నాకైతే పొట్ట చాలా వచ్చేసింది. సో అది కంట్రోల్ చేసుకోవాలి. లాస్ట్ 1 మంత్ నుంచి నేను చేయలేదు. ఇంకా హాలిడేస్కి వెళ్ళి ఇంకా ఇంటికి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యి పిల్లలు మా దర్శిత్ వచ్చినాక సిక్ అయింది అనమాట. సో ఆయన సెట్ అయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసిన అనమాట. ఇవి అయితే ఇప్పుడు నేను చేసేదైతే ఆర్మ్స్, మన చేతులు కొంచెం మంచిగా స్ట్రాంగ్గా ఉండడానికైతే ఇవి చేస్తూ ఉంటాను అన్నమాట కంపల్సరీ. ఎందుకంటే మనం రోజు నించొని పని చేసుకోవాలి చేతులతోనే. సో అవి కొంచెం హెల్తీగా ఉండడం అనేది కావాలి, ఫిట్గా ఉండడం కావాలి. సో ఆర్మ్స్ ఈ టైప్ ఆఫ్ ఎక్సర్సైజెస్ అయితే చేస్తూ ఉంటాను నేను. ఆర్మ్స్కి కంపల్సరీ అవసరం అన్నమాట ఇది. నెక్స్ట్ మనం ఇంకా అంటే ఫుడ్లో, డైట్లో అంటే ఒక్కోసారి అవుతుంది, ఒక్కోసారి అవ్వదు. పిల్లలు ఉన్నప్పుడు ఎక్కువ తక్కువ మిగులుతుంది, పడేయలేము. సో కంపల్సరీ తినాల్సి వస్తుంది, అది సంగతి. ఇంకా పడేయడం అంటే కొంచెం బాధ అనిపిస్తుంది కదా. ఫుడ్ చాలా ఇది కదా, కోటి విద్యలు కూటి కొరకే అంటారు కదా. సో ఏంటి అని అంటే మిగులుతుందండి. అంటే వాళ్ళు ఒక్కోసారి లేనప్పుడేమో మంచిగా తింటూ ఉంటారు, ఉన్నప్పుడేమో అసలు కేర్ చేయరు. ఇలాంటి సిచ్యువేషన్ మీ పిల్లల్లో కూడా ఉంటుందా? కామెంట్ చేయండి. ఇక్కడైతే నేను ఇట్లా రొటేట్ చేస్తున్నా అన్నమాట నడుము. సో ఇది కూడా చాలా యూజ్ అవుతుంది. మంచిగా రొటేట్ చేస్తే 2 సైడ్స్ 21 టైమ్స్ అయితే నేను ఇది చేస్తాను అన్నమాట. ఇంకా లెగ్స్ పైకి
కొంచెం ఇది పొట్టకి ఇప్పుడు చేసే ఎక్సర్సైజ్ కొంచెం పొట్టకి యూజ్ అవుతుంది. సో అది చేసుకుంటాను. నాకు తెలిసినయే చేసుకుంటున్నా. మనము చేయలేదు అబ్బా నేనేం ఫాలో అవ్వట్లేదు అనే కన్నా మనము మార్నింగ్ అవర్స్లో కొంచెం టైం హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేసుకున్నా కూడా అది చాలా వాల్యుయబుల్ అని నాకు అనిపిస్తుంది. సో ఈ మాత్రం అన్నా మనము చేసుకోవాలి. ఇంకా అందుకని నేను డైలీ కంపల్సరీ చేస్తూ ఉంటా. లాస్ట్ 1 మంత్ చేయలేదు. నాకు అంతా ఎలాగో ఉండే అనమాట. అబ్బా చేయట్లేదని మళ్ళీ స్టార్ట్ చేసుకున్నాను అనమాట. ఇంటికెళ్ళి ఆబ్వియస్గా నేనైతే లావు అయ్యి వచ్చిన. సో ఇది ఇంకా మనము వంగి చేతులతో మన టోస్ని పట్టుకోవాలంటే కొంతమందికి వస్తుంది రాదు, కానీ నాకు ఈజీగానే వస్తుంది. నేనైతే పట్టుకుంటాను కంపల్సరీ. సో కొంచెం సూర్య నమస్కారాల పోస్టర్ అయితే ఈ మధ్య వస్తలేదు. అవి చేసినప్పుడు చూపిద్దును కానీ అవ్వట్లేదు. సో ఇది కరెక్ట్గా వస్తలేదు. అందుకని నేను ఇంకా అవి చేస్తున్నాను. ఒకరోజు ఇది చేస్తా, ఒకరోజు అవి చేస్తాను. అది సంగతి. మీరు మీ ఇంట్లో ఏ రకంగా అంటే మిమ్మల్ని మీరు ఎలా హెల్తీగా ఉంచుకుంటారు, మీకు మీరు ఎలా టైం స్పెండ్ చేస్తారు, ఇట్స్ మీ టైం అని అంటారు కదా. సో ఆ టైంని ఎలా స్పెండ్ చేస్తారో నాకైతే కింద కామెంట్ చేయండి. ఇంకా అంటే మీకు ఏమన్నా ఇది నా బేస్డ్గా నేను చేసుకుంటాను అన్నమాట. సో ఇవి ఎవరికన్నా యూజ్ అయితే చాలా హ్యాపీ. కానీ ఇది నేనైతే చేసుకుంటా. ఇలాగే చేయాలి అని అయితే నేను చెప్పలేను కూడా. ఎందుకనంటే మనల్ని మనము హెల్తీగా మెంటల్గా ఫిజికల్గా ఉంచుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్, అది ఏ రకంగా అయినా కూడా. సో నాకు నచ్చినవి నాకు వచ్చినవి చేస్తూ ఉంటాను నేను. సో ఎందుకో ఒకరోజు రికార్డ్ చేయాలనిపించింది కాబట్టి చేస్తున్నా. సిటప్స్ అయితే ఒక 21 చేస్తే ఫస్ట్ డే అయితే ఫుల్ పెయిన్స్ వస్తాయనండి, కానీ సిటప్ చేస్తే మాత్రం బాడీ చాలా హాయిగా బాగుంటుందండి. నిజంగా సిటప్ చేయడానికి ట్రై చేయండి ప్లీజ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సూపర్ సుమ బ్లాగ్స్. చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ సో మచ్.